బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక్క రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి వీడియో మొత్తం చూడండి. మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం. ఎంతో కష్టపడి మన అందరిలో కూడా ఒక అవేర్నెస్ రావాలని, మన మానవత్వంతో జీవితం గడపాలని, మంచి సొసైటీని స్థాపించాలని అనే ఉద్దేశంతో ఈ మానవతా మేలుకో ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి అందరికీ అన్నీ తెలుసు కాదంట్లా, ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో లేవు మనం. అయినా కూడా కొన్ని మాటలు ఎవరి నోటి ద్వారా వస్తాయో అవి తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. కాబట్టి అందరి మాట వినాలి, మన ఆచరణలో రావాలి. తెలియటం వేరు, ఆచరించడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అందరికి అన్నీ తెలుసు, కానీ ఆచరణ మాత్రం లేదు సోదరులారా. కాబట్టి దయచేసి వీడియోని మొత్తం చూడండి. ఇకపోతే ఈరోజు మన టాపిక్ ధర్మం అధర్మం. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి? మన ఈ లోకంలో మనుషులుగా పుట్టిన తర్వాత మనుషులకి కావాల్సింది కేవలం ఆ దైవ ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఏ దేవుణ్ణి అయితే మనం కొలుస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామో, పూజలు చేస్తున్నామో, ఆ దైవ గ్రంథాలని చదివి తద్వారా మన జీవితం గడపాలి. ప్రతి దైవ గ్రంథంలో కూడా ధర్మం అధర్మం రెండు ఉన్నాయి. ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే దేవగ్రంథంలో, నేను ఇహలోకం పుట్టించి మానవుడికి, యావత్ జీవరాశులకి ఎటువంటి అవసరాలు కావాలి, ఏ ఏ వస్తువులు అవసరం పడతాయి అనే ఉద్దేశంతో భూమి ఆకాశము, రాత్రి పగలు, సూర్య చంద్రులు, సముద్రాలు, నీరు, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు అంటారు చూసారా, ఇవన్నీ సమకూర్చాడు. తిరుబండారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు తెలియదు ఇవన్నీ అవసరం ఉంటాయని. ఒక ఉదాహరణ తీసుకుంటే మంచినీళ్ళు లేకపోతే మనం బతకలేం. తాగడానికి కావాలి, స్నానానికి కావాలి, బట్టలు ఉతకడానికి కావాలి, వంటకు కావాలి. ప్రతిదీ మంచినీళ్ళు లేకపోతే జీవితం గడవదు. అలాగే మన శ్వాస ముక్కు గట్టి పట్టుకుంటే చచ్చిపోతాం. శ్వాస కూడా, ప్రతిదీ కూడా ఆ భగవంతుడికి మనకి ఇచ్చిన వరాలు. ఇవన్నీ సమకూర్చాడు దేనికండి? సమకూర్చి ఏం చెప్తున్నాడంటే దైవగ్రంథంలో, ఇహలోకంలో నీకు అన్ని రకాలుగా అన్ని వస్తువులు, నీకు అవసరమైన వస్తువులని సమకూర్చి నిన్ను ఇహలోకంలో పంపడం జరిగింది. ఆడ మగ, స్త్రీ పురుషులు, వాళ్ళిద్దరికి ఏంటండి ఈ ఇహలోకంలో కూడా ధర్మం అధర్మం రెండు మార్గాలు పెట్టేశారు. ధర్మ మార్గంలో నడిస్తే మరణించిన తర్వాత స్వర్గంలో ప్రవేశిస్తావు. అధర్మ మార్గంలో నడిస్తే మరణించిన తర్వాత నరకంలో ప్రవేశిస్తావు అని చెప్పేసి ఆ భగవంతుడు దేవగ్రంథాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిర్ణయం మన మీద వదిలేశాడు. మనం ధర్మ మార్గంలో నడుస్తున్నామా లేకపోతే అధర్మ మార్గంలో నడుస్తున్నామా అనే ఈ జీవితంలో ఇచ్చిన మనకు ఆయుష్ ఉంది చూసారా, 60, 70, 80, 100 సంవత్సరాలు. ఈ యొక్క వయసులో మనం చేయాల్సిన పనులు ఏంటి? ధర్మ మార్గంలో నడిస్తే మన సమాజం అంత సస్యశ్యామలుగా పచ్చగా ఉంటుంది. అంతేగాని అధర్మ మార్గంలో నడిస్తే ఆ సమాజం భ్రష్టు పట్టిపోతుంది, సమాజం కుళ్ళిపోతుంది. సమాజంలో కూడా ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వరు. అటువంటి సమాజం మనం సృష్టిద్దామా? అయితే మన సమాజాన్ని మనం సరిదిద్దుకొని మనం మారి ముందు నేను మారాలి. ప్రతి ఒక్కరు ఒక అడియాడుకోవాలి సోదరులారా. మన తపన ఈ మానవతా మేలుకో యొక్క ఛానల్ ఉద్దేశమే అది. నేను మారాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటే మాత్రం సమాజం పచ్చగా ఉంటుంది, మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సోదరులారా, మన దగ్గర 100, 1000 తప్పులు ఉన్నాయి, ఎదురని చూపిస్తాం. మనం ధర్మ మార్గంలో నడవాలి. దైవం మన మీద వదిలేశాడు. అధర్మం ధర్మం, దేన్ని నువ్వు అనుసరిస్తావు, దేన్ని పాటిస్తావు, తద్వారా నీ కర్మల్ని బట్టి, నీ గుణాలని బట్టి, నీ యొక్క సంకల్పాన్ని బట్టి, ఆ దేవుడి మీద ఉన్న ఆ దైవం మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నీకు స్వర్గం నరకం నిర్ణయించబడుతుంది అని చెప్పి దైవగ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి సోదరులారా, మన ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి తెలుసుకుందాం. ధర్మం అంటే మనం ఆ దైవ ఆజ్ఞ ప్రకారంగా మన జీవితం గడపాలి. తల్లిదండ్రుల సేవలు ఉన్నాయి,
తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ఆప్యాయతగా మనం పెంచి పెద్దలు చేస్తారు, చదివిస్తారు, ఎంతో కష్టపడతారు వాళ్ళు. ఇక్కడ డబ్బు పేదరికం కాదండి, ప్రేమ అనేది ఒకటే. డబ్బు గల ధనవంతుల తల్లిదండ్రులు కూడా అదే ప్రేమ ఉంటుంది మనసు. పేద పూరి గుడిసెలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా అదే ఉంటుంది పిల్లల మీద. ప్రేమ అనేది ఒకటే. కనుక డబ్బు పేదరికం అది వేరే విషయం. అది అది మన నుదుటి రాతని బట్టి ఆ భగవంతుడు ఇస్తాడు. ఒకరికి ధనవంతులు చేస్తాడు, ఒకరిని పేదవాళ్ళు చేస్తాడు. కానీ ప్రేమ అనేది ఒకటి తల్లిదండ్రుల మీద పిల్లల మీద. రెండోది తర్వాత పెళ్లి పెద్దోళ్ళు అయిన తర్వాత మనకి ఏమవుతుందండి, పెళ్లిళ్ళు అవుతాయి, భార్య వస్తుంది, భర్త వస్తాడు, పిల్లల్ని కంటాం. వాడిని ఎలాగ పెంచాలి, ఏ రక సమాజాన్ని మనం ఏ రకంగా జీవితం గడపాలనేది మనకు ఏం నేర్పించాలి, పెద్దల్ని గౌరవించాలి, ఇరుగు పొరుగు చక్కగా ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, లేకుండా నొప్పి పెట్టకూడదు. ఎవరైనా కొంటే, ఎవరైనా మంచిగా ఉంటే, ఎవరైనా ఆరోగ్యంగా ఎవరైనా మంచి ధనవంతులుగా మంచి అభివృద్ధి చెందుతుంటే వాడిని చూసి ఏడవకూడదు. అది ఈర్ష్య అనేది మనసులో రాకూడదు. ఈర్ష్య కానీ ఉంటే మాత్రం ఆ భగవంతుడు అటువంటి స్త్రీని గాని పురుషుని గాని అస్సలు దగ్గరికి రానివ్వడు. ఆయన మీద కారుణ్యం కటాక్షాలు కురిపించడు. ఈర్ష్య అనేది మనకి మనసులో తీసేయాలి. అది మన మనుషులు తప్పులు చేస్తుంటాం, తప్పులు చేయడం మానవ సహజం. కానీ మన తప్పుని మనం తెలుసుకొని దాని మీద దైవం ముందు మనం క్షమాపణ కోరుకుని మంచి కార్యాలు చేస్తే అది ధర్మ మార్గంలో నడిచే మార్గం అవుతుంది. మరణించిన తర్వాత స్వర్గంలో ప్రవేశిస్తాం. ఇంకా అధర్మం అంటారా, అధర్మం గురించి మనకు చెప్పక్కర్లా. 100% మార్కులు పడతాయి మనందరికి కూడా. విచ్చలు విడిగా ఉంది అధర్మం. ధర్మం ఎక్కడో తోసారు వెనక్కి, అధర్మమే ఉండు. అధర్మం ఏంటండి అది ఇందులో ఉర్దూలో చెప్తారులేండి, హలాల్ హరామ్ అని. హరాం అంటే అధర్మం, హలాల్ అంటే ధర్మం. ఈ అధర్మ మార్గంలో ముందుగా వచ్చేది నోరు తెరిస్తే అబద్ధం. అబద్ధాలు, మోసాలు, మద్యం తాగటం, వ్యభిచారాలు, దొంగతనాలు, చాడీలు చెప్పటం, ఇంకొకరు దోచుకోవటం, ఈర్ష్య, ఇటువంటి ఇంకా మనకి విచ్చలవిడిగా ఇంకా అక్రమ సంబంధాలు అంటారా, దానికి తావే లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇటువంటి మళ్ళీ మనం పూజలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, నమాజులు చేస్తాం, అన్ని చేస్తాం. అధర్మం అనేది మన సమాజాన్ని చీడ పురుగులా పట్టుకుంది సోదరు. చీడ పురుగు. ఇంకా ఈ ధర్మాలు, ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఏంటో అర్థం కావట్లా. పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, మీరు టీవీ షోలు చూస్తున్నారా, యూట్యూబ్ లో తెల్లారితే చాలు ఇవే మొత్తం. ఇటువంటి అధర్మ మార్గంలో నడిస్తే మన సమాజాన్ని సరిదిద్దుతామా, సమాజాన్ని నాశనం చేస్తున్నామా? కొంచెం దయచేసి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? మన వయసు వచ్చింది, మన తల్లిదండ్రులు ఉన్నారు, సమాజం ఉంది, మన చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళు మన పెళ్లిళ్ళు చేస్తారు. ఎవరినో మనం ప్రేమించడం, వాడు మోసం చేసి వెళ్ళిపోవటం, పెళ్లి కాకముందే అబార్షన్స్ చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది సోదరులు. దయచేసి ఇటువంటి కార్యక్రమానికి పాల్పడమాకండి. టీవీ షోలు మొత్తుకుంటున్నాయి. ఇటువంటి అవేర్నెస్ రావాలి. జాగ్రత్త ఉండండి. ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి కానీ కాకుండానే ఈ అక్రమ సంబంధాలు ఈ మానుకోండి అని చెప్పేసి ఈ అధర్మంలో మనం పడిపోయి, అది ఒకటేనా దానికి తగ్గట్టు ఆడపిల్లలు బంధు తాగటం, ఆడపిల్లలు సిగరెట్లు తాగటం, మగపిల్లలు ఆడపిల్లలు ఇంకా డబ్బు, ఏమీ లేదు. ఇంకా మంచి చెడు మన జీవితం ఉంది. జీవితం మంచి అమూల్యమైన జీవితం, చిన్న జీవితం ఇది. మనం ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు మనకి. అటువంటి మన చిన్నపాటి జీవితంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మన దైవం మన మీద ఎందుకు కనికరిస్తారు చెప్పండి. కాబట్టి సోదరులారా, దయచేసి మీరందరూ కోరుకునేది ఒకటే, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడమాకండి. మన నుదుటిని రాశాడు భగవంతుడు, ఎవరు భర్త అవ్వాలి, ఎవరు భార్య అవ్వాలి, ఇటువంటి పిల్లలు పుడతారు, ఎంతకాలం జీవిస్తాం, ఏమొస్తుంది ఏం లేదు అనేది మొత్తం ఆ దైవ చేతులు ఉంది. అటువంటి విశ్వాసంతో జీవితం గడిపితేనే మనం సరైన దాసులం అవుతాము. ఆ దైవం దగ్గర కూడా మనం దైవ కారుణ్యం మనం పొంది మరణించిన తర్వాత స్వర్గంలో వెళ్తాం. ఈలోక జీవితం మనం చూసుకుంటున్నాం, కానీ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అనేది అది మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. ఈ దైవ గ్రంథాలు కానీ, దైవాలు కానీ, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా ముట్టుకుంటున్నాయి మన అందరి గురించి. కాబట్టి
దయచేసి ఇటువంటి పాల్పడుతూ కోరుకుంటూ ఈ యొక్క మానవతా మేలుకో ఛానల్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.